బతుకులు బుగ్గిపాలయ్యాయి. ఏకంగా 23 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూర్యశ్రీ క్రాకర్స్ బాణాసంచా తయారీ గోడౌన్లో పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. అక్కడున్న కార్మికుల మృతదేహాలు పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. చాలా మంది కార్మికుల శరీర భాగాలు పంట పొలాల్లో చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది. మందుగుండు సామాగ్రి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో అక్కడ దాదాపు 70 మంది కార్మికులున్నట్లు తెలుస్తోంది. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన కాకినాడ జీజీహెచ్కి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. మృతులు అడబాల శ్రీను, కడపల్లి కృపమ్మ, ధనరాజు, సాధనాల సత్యవతి, వల్లూరి రవి, రాము, గంపల మంగ, గొడత మహేష్, మందపల్లి చిన్ని, నిమ్మడ కరుణ, గొట్టా మహేష్, రమణ, నానిగా గుర్తించారు. ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటపడుతున్నాయి. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఆరా తీస్తున్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని, భూకంపం వచ్చిందా అనే రీతిలో జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి గ్రామంలో పలు ఇళ్లకు పగుళ్లు కూడా వచ్చాయంటున్నారు. అక్కడ పనిచేసే వారిలో కొందరు భోజనానికి వెళ్లడంతో ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు. సూర్యశ్రీ క్రాకర్స్ గోడౌన్ పొలాల మధ్యలో ఉంది. అక్కడ బాణాసంచా తయారు చేసి షాపులకు తరలిస్తారు. అందులో పెద్ద ఎత్తున మందుగుండు డంప్ నిల్వ చేశారు. అవి అంటుకోవడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ప్రస్తుతం అక్కడ అత్యంత దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునేసరికి చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. వేట్లపాలెంలో పేలుడు ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ భారీ పేలుడు విషాదకరమన్నారు. కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు వైఎస్ జగన్. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. పని చేస్తాడంటే నేను మావిడాడు అండి. ఇప్పుడే ఫోన్ వచ్చిందండి బాబు, ఎలా ఉన్నారు, ఇలా కాలిపోయింది బాగున్నారు అనేసి అన్నారు. మందు కొట్టుకు వెళ్ళక నానా నీకు ఎందుకు వచ్చింది మిషన్ కొని మావిడాళ్ళు అద్దె తీసి పెట్టి నిన్ను పోసేసి బాధ్యత నాచి అద్దె నేను కడతాను మిషన్ కుట్టుకొని ఎప్పటి నుంచో చెప్తున్నానండి బాబు. అక్కడ నా భర్త బాబు మనకి దరిద్రం వద్దు బాబు అని పెళ్ళి ఇంకా నుంచి గోచెంతున్నానండి. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా భీకర వాతావరణాన్ని తలపిస్తోంది. పేలుడు దాటికి బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా ధ్వంసం కావడమే కాకుండా సమీపంలో ఉన్న జొన్నలదొడ్డి గ్రామంలో ఇళ్లులు కూడా దెబ్బతిన్నాయి. భారీ పేలుడు శబ్దం 7 కిలోమీటర్ల మేర వినిపించిందని, భూమి కంపించినట్లు అనిపించిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పిడుగు వచ్చిన టైప్ లో వచ్చి మొత్తం ఇల్లంతా కూడా షేక్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరి కూడా గ్లాసు, మా కిటికీ గ్లాసెస్ అన్ని కూడా పోయినాయండి. చాలా మంది కూడా ఆల్టెక్ సీలింగ్స్ పోయినాయి. తర్వాత మేళ్ళు కూడా బేట్లు వచ్చేసి ఉన్నాయి. అందరం భయాందోళనతో బయటకు వస్తారు. అంతవరకే మాకు తెలిసిందండి. తర్వాత బయటకు వచ్చి వస్తే ఇలా మందు కొట్లు కాలిపోయినాయి, ఇలా జనాలు చనిపోయారని చెప్పేసి బయట ఆందోళనగా తిరుగుతూ ఉన్నాం.
సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఏదైతే వేట్లపాలెం దగ్గర సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం మొత్తం కూడా దారుణమైన పరిస్థితులు అయితే ఇక్కడ చోటు చేసుకున్నాయి. బ్లాస్ట్ జరిగిన వెంటనే ఒక్కసారిగా లోపల ఉన్న మెటీరియల్ అంతా కూడా భారీ శబ్దంతో పేలిపోయింది. దాంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం ఏదైతే మందుగుండు ఉందో చుట్టుపక్కలంతా విసిరేసినట్టు అయిపోయింది. దాంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తున్నాము. ఇంకా వేడి మంట వాటి వల్ల వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఫైర్ సిబ్బంది ఇంకా వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో అధికారిక లెక్కల ప్రకారం ఈ సంఘటన జరిగే సమయంలో 34 మంది ఉన్నారని చెప్తున్నారు. వారిలో సంఘటన జరిగిన వెంటనే ఒక్కసారిగా ఈ శబ్దం రావడంతో పరిగెత్తుకుంటూ 4 పోయి ప్రాణాలు అయితే రక్షించుకున్నారని చెప్తున్నారు. మరో 23 మంది అయితే మృతదేహాలు లభ్యమయ్యి 7 కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వాస్తవంగా లిస్టు ప్రకారం కాకుండా ఎంతమంది ఇక్కడ పనిచేయడానికి వచ్చారనే విషయం ఏదైతే స్పష్టత లేదు. మనం ఒకసారి సంఘటన స్థలాన్ని చూస్తే ఎంత దారుణంగా బ్లాస్ట్ జరిగిందో, ఎంత భారీ మంటలు ఇక్కడ వచ్చాయో చూస్తే మనం ఎదురుగా చూస్తున్నాము. చాలా అనేక వాహనాలు, ఇప్పుడు వాహనం మన పక్కనే ఉంది, చూస్తే పూర్తిగా కాలి మసైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనుషుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఎంత ఉష్ణోగ్రత ఈ మందుగుండ వల్ల ఒక్కసారిగా బయటకు వచ్చిన విషయం ఇక్కడ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడున్న భవనాలు ఏవైతే ఉన్నాయో రేకు భవనాలు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ప్రధాన భవనం అయితే తునాతునకలు అయిపోయింది. కొన్ని భవనాలు నేలమట్టం అయిపోయినాయి. కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా పోయినాయి. చుట్టుపక్కలన్నీ రేకుల షెడ్లు అయితే ఏర్పాటు చేశారో అదంతా పూర్తిగా శిథిలం అయిపోయి అక్కడున్న మొక్కలు కూడా చెట్లు కూడా పూర్తిగా మసైపోయే పరిస్థితి కనిపిస్తుంది. భారీ స్థాయిలో ఇక్కడ మందుగుండు నిల్వ ఉందన్న విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సమీపంలో జగ్గంపేటలో జాతర ఉండటంతో దానికి సంబంధించి కూడా భారీగా మందుగుండు తయారు చేసి ఇక్కడ స్టాక్ పెట్టినట్టయితే తెలుస్తుంది. సాధారణంగా ఏడాది పొడవునా ఇటువంటి కార్ఖానాలు నడిచినా సరే, ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీస్ నడిచినా దీపావళి ముందు తప్ప మిగతా సమయాల్లో పెద్దగా తయారు చేసే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత భారీ స్థాయిలో పేలుడు సంభవించింది, అక్కడ మందుగుండు ఎంత ఉందన్న విషయం ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది. దాదాపు 2 ఎకరాల స్థలం ఆనవాళ్లు లేకుండా పోయింది. అనేక వాహనాలు కూడా కాలిపోయి పూర్తిగా అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయి, మరోవైపు అయితే శవాలు గొట్టే పడి ఉంది. చుట్టుపక్కల ఈ సంఘటన స్థలంలో ఆ స్పాట్ లో బ్లాస్ట్ జరిగి మంటలు అంటుకున్నాయి. మొత్తం లోపల మందుగుండు అంతా కూడా పూర్తిగా కాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ బాడీస్ ని తీసుకెళ్ళడానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23 బాడీలను మార్చిడికి సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడే పోస్ట్ మార్టం చేసే ప్రక్రియ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన బాడీస్ కూడా అంబులెన్స్ లో తరలిస్తున్నారు. పూర్తిగా 23 మృతదేహాలు ఛిద్రం అయిపోయినాయి. ఎందుకంటే సంఘటనా స్థలంలో అతిపెద్ద బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ తీవ్రత ఎంత ఉందంటే సమీపంలో దాదాపు 3 కిలోమీటర్లు 2.5-3 కిలోమీటర్లు ఉన్న గ్రామంలో అనేక భవనాలు, ఇళ్లు కూడా బీటలు ఇచ్చి అద్దాలు కూడా పగిలిపోయే స్థాయిలో ఈ పేలుడు జరిగిందంటే దీని పేలుడు తీవ్రత ఎంత ఉంటుందో చూసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితమే రాయవరం మండలం, మండపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న రాయవరం మండలంలో కూడా ఇలే ఫైర్ వర్క్స్ దీపావళికి 10 రోజుల ముందు బ్లాస్ట్ జరగడం, అక్కడ కూడా 10 మంది ఈ కార్మికులు మృత్యువాత పట్టడం జరిగింది. అప్పుడు కూడా భారీ ఎత్తున బ్లాస్ట్ జరిగింది. అదే సంఘటన కూడా దాదాపు ఇక్కడ పునరావృతం అని చెప్పొచ్చు. అంత పెద్ద ఘటన జరిగిన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా ఇటువంటి ఈ ఫైర్ వర్క్స్ కి సంబంధించి అనేక చర్యలు అయితే తీసుకుంటాం. లైసెన్స్ పరిశీలించడం, సంఘటనా స్థలం వద్ద ఎటువంటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేయడం, పూర్తి స్థాయిలో క్లియరెన్స్ తీసుకున్నాకే వాటిని ఏర్పాటు చేయడం జరిగేది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా సరే మరో భారీ బ్లాస్ట్ జరిగింది. అసలు చుట్టూ కూడా క్లియర్ అయిపోయింది. ఎక్కడా కూడా మన సమీప ప్రాంతాల్లో ఏవి కనిపించే పరిస్థితి కూడా లేనంతగా బ్లాస్ట్ జరిగిందంటే ఏ స్థాయిలో ఇక్కడ మందుగుండు నిల్వ ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మరో ప్రధానమైన విషయం, ఇటువంటి సందర్భాల్లో భారీ ఎత్తున మందుగుండు ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా స్కిల్డ్ లేబర్ ను ఉపయోగించాలి. ఎంతవరకు స్కిల్డ్ లేబర్ ఇక్కడ ఉన్నారన్న పరిస్థితి అయితే కనపట్టలేదు. దానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కూడా లేవు. ఎవరైతే ఈ సూర్యశ్రీ సంస్థ నిర్వాహకుడు ఉన్నారో అతని తండ్రి కూడా ఈ బ్లాస్ట్ లో మరణించినట్టు చెప్తున్నారు. మొత్తం 34 మంది కార్మికులు సంఘటనా స్థలంలో ఉన్నారని అధికారికంగా చెప్తున్నారు. అందులో 23 అయితే బాడీస్ మనకి ప్రత్యక్షంగా ఇప్పుడు తీసుకెళ్తున్నారు సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి. అదేవిధంగా 7 అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా కాస్త విషమంగానే ఉంది. 4 అయితే సేఫ్ గా తప్పించుకున్నారని చెప్తారు. 34 లెక్క అధికారులు అయితే చెప్తున్నారు. అయితే వాస్తవంగా ఎంతమంది ఉన్నారు, చుట్టుపక్కల ప్రాంతాల్లో డైలీ వేజెస్ రోజువారీ కూలీకి ఎంతమంది వచ్చి ఇందులో పనిచేస్తున్నారు అనే విషయం కూడా ఇంతవరకు దానికి సంబంధించిన లెక్కలు కూడా లేవు. గ్రేసి చుట్టూ కూడా వాహనాలు గాని, వస్తువులు గాని, చుట్టుపక్కల ఉన్న మెటీరియల్ గాని ఏది చూసినా సరే మంటల్లో పూర్తిగా కాలిపోయి అతిపెద్ద అగ్ని ప్రమాదం జరిగితే దాని పర్యవసానం ఎలా ఉంటుందన్న విషయం ఒక్కసారి కళ్ల ముందు ఉన్నట్టు ఉందా ఇక్కడ పరిస్థితి అంతాను. చెట్లు అయితే కాలిపోయి, భవనాలేమో ఇక్కడ ఉన్న ఏర్పాటు చేసిన రేక్ షెడ్ అయితే కుప్పకూలిపోయాయి. దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న షెడ్ కూడా పూర్తిగా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎటు చూసినా సరే దాదాపు 200-300 మీటర్ల దూరంలో ఈ బాణసంచాకు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఎగిరిపడింది. రోడ్డు అంతా కూడా మనం ఎటు చూసినా సరే అదే కనిపిస్తుంది. మరోవైపు సంఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు గానీ, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా దీనికి లైసెన్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన వాటర్ క్యాన్స్ గానీ, ఇతరత్ర ఏర్పాట్లు కూడా పూర్తిగా వాటర్ పైప్ లైన్స్ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది.
ముఖ్యంగా ఈ ప్రాంతం మధ్యాహ్నం 12:30కు జరిగింది. ఈ జాతరకు సంబంధించి భారీగా అయితే మెటీరియల్ తీసుకురావడం జరిగింది. దాని పర్యవసానంగా ఒక్కసారి బ్లాస్ట్ జరగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్న విషయాన్ని అయితే చెప్తున్నారు. మరోవైపు సంఘటనా స్థలంలో పూర్తిగా మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కూడా వచ్చే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు మొత్తం కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ 23 బాడీస్ ఏవైతున్నాయో వాటిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంబులెన్స్లు కూడా వచ్చాయి. ప్రధానంగా ఇది ఏటుగట్టుకు సమీపంలో ఉండటంతో వెనువెంటనే ఫైర్ వెహికల్స్ గానీ ఇతర అంబులెన్స్ గానీ వెంటనే వచ్చే పరిస్థితి అయితే లేదు. సంఘటన జరిగిన తర్వాత రెస్క్యూ చేపట్టి ఒక్కొక్కటిగా రావడం జరిగింది. ఈలోపే పూర్తిగా జరగాల్సిన ప్రమాదం అంతా జరిగిపోయింది. చుట్టుపక్కల ఈ ఏటిగట్టు మీద ఉన్న గడ్డి కూడా పూర్తిగా మొదలతో సహా కాలిపోయిందంటే ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఒకసారి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మొత్తానికైతే మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే కనబడకుండా ఈ పేలుడు దాటికి దూరంగా ఏమైనా పడిపోయారన్న ఆలోచన కూడా ఉండటంతో చుట్టుపక్కలంతా పరిశీలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. గ్రేసి ప్రస్తుతానికైతే మొత్తం అంతా పోలీసులు అదేవిధంగా ఏపీ SDRF టీములు కూడా ఈ ప్రాంతాల్లో ఇంకా ఈ రెస్క్యూ అయితే చేపడుతున్నారు. ఎక్కడైనా వేడిగా ఉండే ప్రాంతాల్లో ఇంకా వాటర్ స్ప్రింకిల్ చేసి పూర్తిగా వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 23 మందిని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పేర్లు కూడా చాలా వరకు వచ్చాయి. కొంతమంది గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఆనవాళ్లు గుర్తించే పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ బంధువులకు కూడా సమాచారం ఇచ్చి ఎక్కడున్నారన్న విషయాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతే 34 మంది ఉన్నారా లేకపోతే సంఘటనలు ఇంకెవరైనా ఉన్నారా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారా అన్న విషయం కూడా పరిశీలన జరుగుతుంది. గ్రేసి థ్యాంక్ యూ హరీష్.